మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మరొక సమయంలో దేవునికి వాక్యమును ధ్యానించుటకు దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి సమయంలో మరి వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి నుంచి చదువుకునే సమయంలో, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయను. ఫలించు ప్రతి తీగె మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. అలాగే 4వ వచనం రాయబడింది, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. అలాగే 6వ వచనం ఇదిగా రాయబడింది. 5వ వచనం, ద్రాక్షవల్లి నేను తీగలి మీరు, ఎవడు నా నిలిచి ఉండునో నేను ఎవరిని నిలిచి ఉందునో వారు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమాడుగుడి అది మీకు అనుగ్రహింపబడును. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ చదవబడే వాక్యమును బట్టి చూడండి, ద్రాక్షవల్లిని యేసయ్యలో మనం ఎంచుకుంటే మనం ఫలించగలం. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ కూడా చేయలేము, మనం ఫలించలేము, అభివృద్ధి చెందలేము. యేసయ్యలో మనం నిలిచి ఉన్నప్పుడే ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మనం ఉండగలం. ఇక్కడ దేవుడు తన వాక్యంలో మాట్లాడుతున్నాడు, పనికిరాని తీగలను తీసి పారవేయము. అంటే ఇక చూడండి, ఏదైతే ఆత్మీయంగా మనల్ని బలహీనపరుస్తున్నాయో, ఏదైతే ప్రార్థించకుండా, ఏదైతే వాక్యాన్ని చదవకుండా, స్తుతించకుండా మనకు అభ్యంతరకరంగా ఏదైతే ఉన్నాయో పనికిరాని అటువంటి వాటినన్నింటినీ కూడా తీసి ప్రక్కన పెట్టాలి. అప్పుడే మనం ఈ లోకంలో ఫలించగలము, ద్రాక్షవల్లి అయిన యేసయ్యలో నిలిచి ఉండగలము, అభివృద్ధి చెందగలము. అలాగే ఆయన వాక్యమును మనలో నిలిచి ఉన్నప్పుడు, ఆ దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు కదా, నా యందు మీరును మీ యందు నా మాట నిలిచి ఉండేలా మీకు ఏది ఇష్టం అడగండి, అప్పుడు మీకు అది నేను అనుగ్రహిస్తాను. దేవుడు తన వాక్యమును మన హృదయంలో దాచాలని ఆశపడుతున్నాడు. ఆ వాక్యం మనలో ఉండాలంటే కనుక పనికిరాని తీగలను తీసివేయము, అప్పుడు ఫలించగలరు, అభివృద్ధి చెందగలరు. దేవుడికి వాక్యం దీవించును గాక. ఆమేన్.